బ్రేకింగ్ చూస్తున్నాం. నరసరావుపేట రామరెడ్డిపేటలో ఓ ఇంట్లో నిర్వహించిన పెళ్లి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. పెళ్లి ఊరేగింపులో బాణసంచా పేల్చారు. బాణసంచా నుండి ఉన్న ఆటోపై నిప్పులు పడడంతో అందులో బాణసంచా ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో పెళ్లి ఊరేగింపులో ఉన్న వారంతా భయాందోళనతో ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో పెళ్లి ఇంటే పార్క్ చేస్తున్న ముందు మండపం అలాగే ఆటో, స్కూటీ దగ్ధమయ్యాయి. చెలరేగిన మంటలు నీళ్లు చల్లి స్థానికులు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వీరిని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు పరామర్శించారు. నరసరావుపేట రామరెడ్డిపేటలో ఇంట్లో నిర్వహించిన పెళ్లి వేడుకలు అపశృతి చోటు చేసుకుంది. పెళ్లి ఊరేగింపులో బాణసంచా పేల్చారు. బాణసంచా నుండి ఉన్న ఆటోపై నిప్పులు పడడంతో అందులోని బాణసంచా ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో పెళ్లి ఊరేగింపులోని వారంతా భయాందోళనతో ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో పెళ్లి ఇంటి ముందు వేసిన మండపం, ఆటో, స్కూటీ దగ్ధమైపోయాయి. చెలరేగిన మంటలు నీళ్లు చల్లి స్థానికులు అదుపు చేస్తారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మాకు కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. రవికృష్ణ, ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? నిజంగా పెళ్లి ఇంటి ఇలా జరగడం చాలా బాధాకరం. అసలు ఏం చెప్తున్నారు? సతీష్, ఈ రోజు 5 గంటల ప్రాంతంలో పెళ్లి వేడుకలకు సంబంధించినటువంటి ఊరేగింపు జరుగుతూ ఉంది. నర్సాపేట రామరెడ్డి వేటకు సంబంధించి ఆ సందర్భంగా కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ బాణాసంచా కాల్చడం అనేది జరిగింది. ముఖ్యంగా కూడా బాణాసంచా కాలుస్తున్నటువంటి సమయంలో అక్కడ ఒక్కసారిగా కూడా ఏదైతే కాలుస్తున్నారో ఆ కాల్చినటువంటి నిప్పురవలో వెళ్ళి ఎక్కడైతే ఒక టాటా ఏసీలో ఈ బాణాసంచాకు సంబంధించినటువంటి ఈ టపాసులన్నీ ఉంచినటువంటి చోట పట్టడంతో ఒక్కసారిగా కూడా అక్కడ మంటలు చెలరేగాయి. అదే విధంగా కూడా ఒక్కసారిగా బాణాసంచాతో పాటు టపాసులు కూడా పెద్ద ఎత్తున పేలిపోయాయి. ఆ పక్కన ఉన్నటువంటి ఆటో మీద పడిపోవడం, అదే విధంగా కూడా పక్కన ఉన్నటువంటి స్కూటర్ మీద పడిపోవడంతో కూడా వెంటనే అక్కడ పెట్రోల్ కి లీక్ అయినటువంటి ప్రాంతంలో మంటలు చెలరేగిపోయి వెంటనే కూడా పెద్ద ఎత్తున కూడా మంటలు రావడం అనేది జరిగింది. అదే విధంగా కూడా పెళ్లి మండపం అయితే అక్కడ పెళ్లి వేడుకలకు సంబంధించి మండపాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ మండపం అదే విధంగా కూడా ముందు వేసినటువంటి టెంట్ ఏదైతే ఉందో అది కూడా అగ్నికి ఆహుతయింది. ఒక్కసారిగా కూడా అహంకారం చేసిన పరిస్థితి అయితే కనపడింది. అక్కడ పెళ్లి వేడుకలు ఒక్కసారిగా కూడా విషాదంగా మారతాయేమన్నంత భయాందోళన అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా కూడా మంటలు జరగడంతో అందరూ ఎక్కడికక్కడ వాళ్ళు ఉరుకులు పరుగులు ఎత్తినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంచెంసేపటి తర్వాత 10 నిమిషాల పాటు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా కూడా పెద్ద ఎత్తున మంటలు రేగడం, అదే విధంగా కూడా నల్లగా కూడా కారు మబ్బుల లెవెల్లో ఈ పొగ లేవడంతో కూడా అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామంతో ఒక్కసారిగా కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత తేరుకొని అక్కడికి వచ్చేసి ఫైర్ ఇంజిన్ రావడం, ఫైర్ ఇంజిన్ వచ్చేసి అక్కడ మంటలను అదుపులో తీసుకురావడం అనేది జరిగింది. అక్కడ కొంతమందికి మాత్రం స్వల్ప గాయాలు అయితే అయ్యాయి. వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్న నర్సాపేటలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయితే వాళ్ళని తీసుకెళ్ళడం అనేది జరిగింది. అది తెలిసిన వెంటనే కూడా టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి అరవింద్ బాబు అక్కడికి వచ్చారు. వచ్చి వాళ్ళని పరామర్శించడం కూడా జరిగింది. మొత్తానికి పెళ్లి వేడుకలకు సంబంధించి ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగేటువంటి సందర్భంలో కనీసం ప్రికాషనరీ మెజర్స్ లేకుండా ఒక పక్కన పెళ్లి మండపం పక్కనే ఉంది. అదే విధంగా కూడా ఆటో ముందు ఏదైతే బాణసంచా ఉన్న ఆటో ఉందో దాని ముందే ఈ విధంగా కూడా ఏవైతే ఈ బాణసంచాకి సంబంధించినటువంటి టపాసులు కానీ అవాయిదాలు కానీ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వేయటం అనేది ఎంత ప్రమాదం అనేది ఒక్కసారిగా కూడా అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది తెలియజేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. అక్కడైతే పరిస్థితి అయితే మాత్రం కొంత భయాందోళన కలిగించే విధంగా ఉన్నప్పటికీ కూడా ఎవరికి ఎటువంటి అపాయం జరగకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.